ఇప్పుడు మనం ఒక 3 ఫంక్షన్స్ చూద్దాం. ఈ 3 ఫంక్షన్స్ మనకు డైలీ బేసిస్‌లో యూజ్ అవుతది. ఫస్ట్ డేస్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు డే అని టైప్ చేసి ట్యాబ్ అంటే బ్రాకెట్స్ ఓపెన్ అయితాయి. అండ్ మళ్ళీ బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేసారనుకోండి. ఈ రోజు డేట్ ఏంటి? మనం ఇవ్వకుండానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రోజు టైమ్ ఏంటి రావాలనుకోండి నాకు ఈజ్ ఈక్వల్ టు నౌ అని టైప్ చేసి బ్రాకెట్స్ ఓపెన్ అండ్ బ్రాకెట్స్ క్లోజ్ ఎంటర్ కొడితే ఈరోజు డేట్ అలాంగ్ విత్ టైమ్ వస్తుంది. ఈ టైమ్ ఇప్పుడు మీరు చూసారంటే ఇది రైల్వే క్లాక్ టైమ్ 24 అవర్స్ ఉంది. అదే మీకు ఒకవేళ నార్మల్ 12 అవర్స్ టైమ్‌లో కావాలంటే మీ సిస్టమ్‌లో 12 అవర్స్ టైమ్ ఉంటే 12 అవర్స్ వస్తుంది. 24 అవర్స్ ఫార్మాట్ ఉంటే 24 అవర్స్ ఫార్మాట్ వస్తుంది. నేను నా సిస్టమ్‌లో 24 అవర్స్ ఫార్మాట్ ఉంది కాబట్టి ఇలా వచ్చింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓన్లీ ఈ ఇయర్ మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు ఇయర్ బ్రాకెట్స్ ఓపెన్ నౌ మళ్ళీ ట్యాబ్ నొక్కి బ్రాకెట్స్ ఓపెన్. ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఈ బ్రాకెట్ ఓపెన్ చేసినందుకు ఇది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్ కొట్టేయండి. జస్ట్ 2026 వస్తుంది. ఇది 2026 ఇయర్. ఇది థాంక్ యూ.